ఈరోజు మా టిఫిన్ వచ్చేసి దోశలు, కొబ్బరి చట్నీ, తర్వాత ఇంకా అల్లం చట్నీ, కారపొడి కూడా వేస్తాను. హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఈరోజు నేను స్టార్ ఫ్రూట్స్ చక్కగా చూడండి, బాగా పండిపోయినాయి కదా. ఇది మా అక్క వాళ్ళు తీసుకొచ్చారు. మా అక్క వాళ్ళ దగ్గర పెద్ద చెట్టు ఉంది, అది ఎక్కువ కాయలు కాస్తుంది. అందుకని ఇవి బాగా పండినాయి కాబట్టి నేను ఒకసారి వీటిని తినడానికి వీలుగా కోసి వాటి మీద ఉప్పు కారం చల్లి తింటే చాలా టేస్ట్గా ఉంటాయి. మీకు అది చూపిస్తాను, ఓకేనా. ఇలాగ కట్ చేసుకుంటే మనకి ఇప్పుడు మనం కట్ చేసుకున్న వాటిని ఇలాగ ప్లేట్లో పేర్చుకుందాం. చూసారా ఎంత బాగుందో. నేను మిగతావి కూడా కట్ చేసి చూపిస్తాను, ఓకేనా. చూడండి, సీడ్స్ ఇలా ఉంటాయి, చాలా టేస్ట్గా ఉంటుంది. అంటే ఇవి చిన్నగా ఉన్నాయి సీడ్స్, కొంచెం పెద్దగానే ఉంటాయి, బాగాలేవు. మంచి సీడ్స్ చూపిస్తాను. ఇప్పుడు ఇలాగ కట్ చేసుకుని ఇలాగ చక్కగా పేర్చాను కదా ప్లేట్లో, దానిలో కొంచెం సాల్ట్ తీసి ఇలాగ స్ప్రింకిల్ చేయాలన్నమాట. తర్వాత ఇది ఉంది కదా కారం. కారం ఏంటంటే మనం చేతితో సాల్ట్ కానీ కారం కానీ చేతితోనే వేయాలి. ఎందుకు అంటే ఇలా చల్లడానికి బాగుంటుంది. స్పూన్లతో వేస్తే పర్ఫెక్ట్గా స్ప్రెడ్ అవ్వదు కదా, అందుకని. చాలా టేస్ట్గా ఉంటాయి. ఒకసారి మీకు స్టార్ ఫ్రూట్ మీకు దొరికితే బజార్లో కానీ లేకపోతే మీకు బంధువులలో కానీ ఎక్కడైనా ఉంటే ఒకసారి తెచ్చి ఇలా ట్రై చేయండి, ఓకేనా. అమ్మా ఒక్క నిమిషం. ఇందులో సీడ్స్ అయితే ఇలా ఉంటాయి అన్నమాట. ఇంకా కొంచెం కొన్ని ముక్కలు మిగిలినవి ఇక్కడ చూసారా, చాలా బాగున్నాయి కదా. ఇవి ఇలా తింటే చాలా రుచిగా ఉంటాయి. మీరు కూడా ఇలాంటివి మీకు చిక్కితే ఇలా తిని హ్యాపీగా ఉండండి, ఓకేనా. బాయ్. సీడ్స్ ఇలా ఉంటాయి. చూడండి ఇలా ఉంటాయి సీడ్స్. వాళ్ళ తాతగారు ఫ్యాన్ క్లీన్ చేస్తుంటే చింతలు ఎలా పట్టుకుందో.